హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్రిబుల్ బాసర 2025 సంబంధించి త్రిబుల్ బాసరకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో మీ దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏందో మీకు అయితే కంప్లీట్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. అలాగే ఇమీడియట్గా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క బాసర నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే మీ దగ్గర అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే కంపల్సరీ అయితే యూజ్ అయితే అవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025 సంబంధించి అయితే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క 2025 సంబంధించి ఉన్నట్టయితేనే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ యొక్క త్రిబుల్ బాసర వాళ్ళు అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీ దగ్గర 2024 సంబంధించి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ యొక్క బాసర త్రిబుల్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ అయితే చేయరు. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క 2025 సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ పడేలోపు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ దగ్గర అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అయితే ఉంటుందో ఆ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈ యొక్క 2025 సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ ఉన్నట్టయితేనే మీకు ఈ యొక్క త్రిబుల్ బాసరకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఎవరికి దగ్గర అయితే ఈ యొక్క 2025 సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ యొక్క ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఎవరి దగ్గర అయితే ఈ యొక్క 2025 సంబంధించి లేకుండా ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీ యొక్క త్రిబుల్ బాసర అప్లికేషన్స్ పడే లోపల మీ యొక్క ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 10th రిజల్ట్ యొక్క షార్ట్ మెమో అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క షార్ట్ మెమో అయితే ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ యొక్క షార్ట్ మెమో అనేది మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి అక్కడైతే మీ షార్ట్ మెమో అయితే ఇవ్వండి అని అడగండి, వాళ్ళు అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టీసీ, మీరు ఏదైతే 10th క్లాస్ అనేది ఏదైతే స్కూల్లో చదివి ఉంటారో ఆ యొక్క స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి మీ యొక్క ట్రాన్స్ఫర్ టీసీ అయితే తీసుకొని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4th నుంచి 10th వరకు అయితే ఖచ్చితంగా ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మీరు 4th నుంచి 10th వరకు ఎక్కడైతే చదివి ఉంటారో ఆ యొక్క స్కూల్స్కి అయితే వెళ్ళి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేది అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా యూజ్ అయితే అవ్వడం జరిగింది. మీరు ఓసీ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనేది ఉన్నట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్ కింద అయితే పెట్టుకున్నట్టయితే మీకు కొంచెం స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. మీకు ఈడబ్ల్యూఎస్ కింద పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై అయితే చేసుకోండి త్వరగా. ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయ్యేసరికి మీకు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే లోపల అయితే మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉంటుంది. మీరు కానీ ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ ఎక్సెట్రా ఎవరైతే వీళ్ళు ఉంటారో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా, పిహెచ్ ఉన్న, క్యాప్ ఉన్న ఇటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నట్టయితే మీకైతే మీరు స్పెషల్ కోటా కింద అయితే ఉంటారు. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉన్నట్టయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ కింద అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఈ యొక్క త్రిబుల్ భాషల్లో అయితే స్పెషల్ కోటా కింద అయితే ఉంటారు. మీ యొక్క కోటా కింద కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. మీకు ఈ యొక్క కోటా కింద కంపల్సరీ అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉండో వాళ్ళైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ అయితే నేను చెప్పానో ఖచ్చితంగా అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీకు అయితే కంపల్సరీ యూజ్ అయితే అవడం జరిగింది. ఒకవేళ మీకు ఈ యొక్క త్రిబుల్ భాషకి మీకు సీట్ రాకపోయినా మీకు నెక్స్ట్ ఏమైనా పాలిసెట్, డిఆర్డిఓ, నెక్స్ట్ వచ్చేసి టీఎస్ఆర్జేసి ఇలాంటి ఎటువంటి వాటి పైన మీకు ఈ యొక్క ఖచ్చితంగా అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఏ కౌన్సిలింగ్ పైన దేనికి అప్లై అయినా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే కావాల్సి అయితే ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే కంపల్సరీ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర రెడీ అయితే చేసి పెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరైతే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క త్రిబుల్ భాష అప్పుడైతే మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవ్వడం జరిగింది. ఇది గాయ్స్ ఈ వీడియో వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే త్రిబుల్ భాషలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవ్వడం జరిగింది.